తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తున్న క్రమంలో హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు అలర్ట్ అయ్యారు. రసూల్పుర అర్నానగర్లో చికెన్ షాపులపై దాడులు చేశారు. అధికారుల తనిఖీలో పలు చికెన్ షాపుల్లో కుళ్ళిన చికెన్ భారీగా బయటపడింది. 5 క్వింటాలకు పైగా కుళ్ళిన చికెన్ సీజ్ చేశారు. వైన్ షాపులు, బార్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు తక్కువ ధరలకు అమ్ముతున్నట్టు గుర్తించారు. 3 నెలల పాటు కెమికల్స్ కలిపి కోల్డ్ స్టోరేజ్లో నిల్వ ఉంచుతున్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాదు చికెన్ పాడవకుండా ప్రమాదకరమైన ఫార్మలిన్ కలుపుతున్నట్టుగా నిర్ధారించారు. బర్డ్ ఫ్లూ వైరస్ కంటే ప్రమాదకరమైన కెమికల్స్ కలుస్తున్నాయంటూ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గతంలో ఇదే షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలోనూ కుళ్ళిన చికెన్ పట్టుకున్నారు. చికెన్ షాపుల లైసెన్స్ రద్దు చేసి కేసులు నమోదు చేశారు. అయినా తీరు మార్చుకోలేదని అధికారులు చెప్పారు.